హలో ఫ్రెండ్స్, మనం హిందూ ఫిలాసఫీలో మనకి నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఆ నెంబర్స్ మీద క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ప్రాచీన విజ్ఞానం విద్యలో ఎన్ని శాఖలు ఉన్నాయి? మనకి ప్రాచీన విజ్ఞానం విద్యలో ఎన్ని శాఖలు ఉన్నాయంటే 14 ఉన్నాయన్నమాట. అవేంటంటే మనకి 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4 ఉపవేదాలు ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం, శిల్పవేదం, స్థాపత్య వేదం. నెక్స్ట్ వేదాంగాలు 6: శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం. మనకి వేదాంగాలు 6, వేదాలు 4, ఉపవేదాలు 4, మొత్తం కలిపి 14 శాఖలు ఉన్నాయన్నమాట. ప్రాచీన విజ్ఞానంలో శాఖలు ఎన్నంటే మనకి 14. తర్వాత వినాయక పూజకి మనకి ఎన్ని రకాల పత్రాలతో పూజ చేస్తారంటే 21 పత్రాలతో. ఈ 21 పత్రాలు ఒకసారి చూసుకోండి. మాచిపత్రి, గరిక, ఉత్తరేణి, ములక, ఉమ్మెత్త. మనకి ఈ విధంగా 21 పత్రాలతో పూజ చేస్తారు. మనకి గణపతి పూజ ఎప్పుడు? మనకి వినాయక చవితి అప్పుడు. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి మధ్యాహ్న సమయంలో హస్తా నక్షత్రం రోజున మనకి చవితి ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. మనకి హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాల మొత్తం సంఖ్య ఎంత అంటే 51. మహాశక్తి పీఠాలు వచ్చి అష్టాదశ శక్తిపీఠాలు 18. మనకి పురాణాల ఆధారం ప్రకారం, మహనీయుల బోధనల ప్రకారం భరతఖండంలో 51 శక్తి క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి 18 శక్తి పీఠాలు. వాటిలో మనం అష్టాదశ శక్తి పీఠాలు అంటాం. ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఒకసారి చూసుకోండి. మనకి ఇది అష్టాదశ శక్తి పీఠాల గురించి అన్నమాట. తర్వాత మనువు ప్రతిపాదించిన జీవిత పురుషార్థాలు ఎన్ని అంటే 4. జీవిత పురుషార్థాలు 4. అవి ధర్మము, అర్థము, కామము, మోక్షము 4. తర్వాత ఆయుర్వేదంలో ఎన్ని చికిత్సా విధానాలు వివరించాయంటే 8. అష్టాంగ ఆయుర్వేదం అంటారు అన్నమాట. దాంట్లో మనకి 8 ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉన్నాయి. అవేంటంటే ఇవి ఒకసారి చూసుకోండి. కాయ చికిత్స, శల్యతంత్ర, శల్యకతంత్ర, తర్వాత వచ్చి కౌమార్య నృత్య, అగధతంత్ర, భూత విద్య, రసాయన, వశీకరణ అంటారు. సో అట్లా మనకి ఆయుర్వేదంలో 8 విధాలైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. నెక్స్ట్ హిందూ సంప్రదాయంలో ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి? ఎన్ని ఆశ్రమాలు ఉంటే 4 ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ది వచ్చి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. మనకి 3వది వచ్చి వానప్రస్థం. తర్వాత వైఖానస కల్పసూత్రంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే మనకి వైఖానస కల్పసూత్రంలో 32 ప్రశ్నలు ఉంటాయి. మనకి వైఖానస కల్పసూత్ర గ్రంథంలో 4 భాగాలు ఉంటాయి, 32 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 భాగాల్లో ఏమేమి ఉంటాయని ఒకసారి చూసుకోండి. మనకి మ్యాచింగ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చి మనకి రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు ఎన్ని రూపాల్లో అవతరిస్తాడు అంటే మనకి 5 రూపాలు ఉంటాయి అన్నమాట. రామానుజాచార్యులు వారిది వచ్చి పంచారాత్ర ఆగమనం. దాంట్లో మనకి 5 తత్వాలు ఉంటాయి అన్నమాట. అవేంటంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ. ఇవనేవి 5 తత్వాలు ఉంటాయి. పంచారాత్రం, పంచ అంటే 5. తర్వాత మనకి పంచాయాతన ఆరాధనలో ప్రధాన భాగం కాని వారు ఎవరు? మనకి స్మార్తంలో పంచాయతన ఆరాధన ఉంటుంది. 5 మంది దేవతారాధన ఉంటుంది ప్రధానంగా.
వాళ్ళల్లో భాగం కాని వారు ఎవరంటే మనకి అయ్యప్ప స్వామి, మనకి ఆదిత్య, అంబిక, విష్ణు, గణపతించ మహేశ్వరం. ఆదిత్య అంటే సూర్యదేవుడు, అంబిక అంటే అమ్మవారు, విష్ణు అంటే విష్ణువు, గణనాథ అంటే గణపతి వినాయక స్వామి, తర్వాత వచ్చి మహేశ్వరం అంటే మహేశ్వరుడు. అంతర్లీనంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా ఉంటుంది, మనకి అయ్యప్ప స్వామి ఆరాధన ఉండదు. తర్వాత వచ్చి మాధ్వాచార్యుల యొక్క తత్వశాస్త్రం ప్రకారం జీవాత్మలో ఎన్ని రకాలంటే 3 అన్నమాట, టైప్స్ ఆఫ్ జీవాత్మ. అవేంటంటే మనకి నిత్య ముక్తాస్, ఎవర్ లిబరేటెడ్, ముక్తాస్ లిబరేటర్స్, బద్దాస్ బౌండెడ్. సో ఈ 3 అనేవి టైప్స్ ఆఫ్ జీవాత్మ అనమాట మాధ్వాచార్యుల యొక్క తత్వం ప్రకారం. తర్వాత మనకి ఏ ప్రాచీన గ్రంథంలో 60 కళలు సవివరంగా వివరిస్తుందంటే కామసూత్రాలో మనకి 64 కళలు ఉన్నాయి. మనకి ఇవి 64 కళలు. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మనకి శ్రీకృష్ణుల వారు ఈ 64 కళని ఒక్కొక్క కళను ఒక్కొక్క రోజు 64 రోజుల్లో నేర్చుకుంటారనమాట. సో మనకి సోర్స్ వచ్చి కామసూత్ర వాత్సాయనుడు రచించినటువంటి. తర్వాత వచ్చి గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 24 ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కదా, రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి. ప్రతి 1000 శ్లోకానికి ఒక గాయత్రి మంత్ర అక్షరంతో మొదలవుతుంది అనమాట. 24,000 శ్లోకాలు, 24 అక్షరాలు. ఇవే మనకి ఆ 24 యొక్క అక్షరాలు గాయత్రి మంత్రంలో చూసుకోండి. తర్వాత హిందూ వివాహానికి ఎన్ని సాంప్రదాయ రూపాలు ఉన్నాయంటే 8. మనం చెప్పుకున్నాం కదా, 8 రకాల వివాహాలు ఉంటాయి. అవి బ్రహ్మం, దైవం, అశ్వం, ప్రజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. మనకి గాంధర్వం వచ్చి మనం చెప్పుకున్నాం కదా, గాంధర్వం. నెక్స్ట్ ఈ వివాహాలు ఒకసారి చూసుకోండి. బ్రహ్మ వివాహం అంటే ఇది మనకి ఎక్కువగా కనిపించేది బ్రహ్మ వివాహం. తర్వాత దైవ వివాహం, అశ్వ వివాహం, తర్వాత ప్రజాపత్యం, అసురం. గాంధర్వ వివాహం వచ్చి మనకి శకుంతలాదేవికి దుష్యంత మహారాజుకి జరుగుతుంది కదా, అది గాంధర్వ వివాహం. రాక్షస వివాహం వచ్చి మనకి రుక్మిణీదేవికి శ్రీకృష్ణుల వారికి జరిగింది రాక్షస వివాహం. నెక్స్ట్ 8వది వచ్చి పైశాచ వివాహం. తర్వాత విష్ణు దశావతారాల్లో ఎన్ని అవతారాలు సత్యయుగంలో కనిపించాయంటే 4. మొదటి 4 అవతారాలు అవేంటంటే మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం. మనకి దశావతారాలు ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఏకవింశతి అనేది భాగవతంలో ఉంటుంది. ఆ పదం ఏం తెలుపుతుందంటే ఏకవింశతి అంటే 21 అవతారాలు అన్నమాట. సో ఇవన్నీ ఒక 21 అవతారాలు. ఇవి వేరువేరుగా ఉంటాయన్నమాట. అవన్నీ ఒకసారి చూసుకోండి అవతారాలు. ఏకవింశతి అనే పదం మనకి అవతారాలను తెలియజేస్తుంది. భాగవతంలో 21 అవతారాలు. మనకి లోకపాలకునికై విష్ణువు ధరించిన 21 అవతారాలని ఏకవింశతి అవతారాలు అంటారు. తర్వాత వచ్చి మనకి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నారంటే 2 రోజులు. మనకి మొత్తం మహాభారత సంగ్రామం 18 రోజులు జరుగుతుంది. భీష్ముడు మొదటి 10 రోజులు, ఇది భీష్మ పర్వం. తర్వాత ద్రోణుడు 5 రోజులు, ద్రోణ పర్వం. కర్ణుడు 2 రోజులు, కర్ణ పర్వం. తర్వాత శల్యుడు అర్ధరోజు, శల్య పర్వం. మనకి భీముడు దుర్యోధనుడికి మధ్య అర్ధరోజు యుద్ధం జరుగుతుంది. చివరి సైన్యాధ్యక్షుడు ఎవరంటే అశ్వత్థామ, సౌప్తిక పర్వం. మనం సౌప్తిక పర్వంలో చూస్తాం కదా అశ్వత్థామ. తర్వాత 3వ ఆశ్రమ వ్యవస్థ మనం చెప్పుకున్నాం కదా. మొదటిది వచ్చి బ్రహ్మచర్యం, 2వది వచ్చి గృహస్థు, 3వది వచ్చి వానప్రస్థం, 4వది వచ్చి సన్యాసం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.